సోషల్ మీడియాలో మీరు ఏదైనా ట్రోల్ చేయండి, సెంట్రల్ ఆఫీస్ మేము ఉన్నామని చెప్పి ఒక సెంట్రల్ కమిటీ పెట్టి సెంట్రల్ టీం పెట్టారనేది ప్రధాన ఆరోపణ. ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ యాక్టివిస్టులు ఉన్నారో అక్రమణ ఏదైనా అన్యాయంగా కేసులు పెడితే మాకు సంప్రదించండి హెడ్ ఆఫీస్ అని చెప్తున్నారు. ఏంటి అసలు ఈ సెంట్రల్ కమిటీ యొక్క దిశానిర్దేశం ఏంటి? కంట్రోల్ డెస్క్ అది ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్? ఒకటండి, అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆనందం కోసమే ఈ రోజున టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి ఎవరుతున్నారో సభ్యులకు వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు, తప్పుగా ట్రోల్ చేస్తారనేది ప్రధాన ఆరోపణ. వాళ్ళ కుటుంబాలకు సంబంధించి వ్యక్తిగత సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారంటారు. ఏం చెప్తారు దాన్ని? ఒకటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో ఎన్డీఏ కూటమిగా ఎన్నికల తర్వాత వచ్చి అమలుకు అధికారంలోకి వచ్చిన వాళ్ళు చేసే అమలు విషయంలో ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నించడం నేరమైనప్పుడు, ప్రశ్నించడమే తప్పు అయినప్పుడు ఆ పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులు చేస్తూ అర్ధరాత్రి పూట తల్లిదండ్రులు లేకుండా, భర్తలది లేకుండా, భార్యలది లేకుండా, అదేవిధంగా కుటుంబ సభ్యులు చెప్పకుండా ఒక దొంగల్లాగా, కిరాతక హంతకుల్లాగా పోలీసులు వేధింపు చేస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు పోలీసులు వేధింపు చేస్తున్నటువంటి క్రమంలోనే మీకు నిజంగా చట్టం మీద గౌరవం ఉంటే, ఏదైతే ఐటీ యాక్ట్ ప్రకారంగా మీరు చట్టపరంగా చర్యలు తీసుకుంటే పార్టీ 1 నోటీసులు ఇవ్వకుండా మీరు తీసుకొని భయభ్రాంతి చేసినటువంటి నేపథ్యం నుంచి మా కార్యకర్తలు కాపాడుకోవడం కోసం, ప్రశ్నించేటువంటి సామాజిక మాధ్యమం ఉన్నటువంటి కార్యకర్తలు కాపాడుకోవడం కోసం మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పండి. చట్ట ప్రకారం మనం ముందుకెళ్దాం. దాంట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రశ్నించడం వ్యక్తిగత హరణం చేయొచ్చు అంటారా? వ్యక్తిగత హరణం అనేటువంటిది శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యం వచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నేను చదివాను, ఆ స్క్రిప్టే నేను చేశాను, సజ్జల రామకృష్ణ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్టే ప్రకారం చేశానని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? శ్రీరెడ్డి కూడా దాదాపు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఒక మహిళల మీద మహిళల్ని ఈ రకంగా ట్రోల్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తారా? మీ పార్టీ స్టాండ్ ఇదేనా? మహిళల మీద నా గౌరవం ఇదేనా? మీకు ఒక స్పష్టం చేస్తా ఉన్నానండి. సామాజిక మాధ్యమాల్ని, సోషల్ మీడియాని వాడుకొని అసలు వ్యక్తిగత హరణాన్ని మొదలుపెట్టిందే టీడీపీ వాళ్ళు. ఐటీడీపీ పేరుతోటి నారా లోకేష్ బ్యాక్గ్రౌండ్గా చేసేటువంటి ప్రక్రియ 2014 నుంచి మొదలుపెట్టారు. దానికి ఉదాహరణ చెబుతాను. పవన్ కళ్యాణ్ గారు 2014-19 మధ్య రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ భూములు రైతుల దగ్గర నుంచి అక్రమంగా లాక్కుంటారని చెప్పేసి పర్యటన చేస్తే, ఆ పర్యటనలో నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తల్లిని దూసినటువంటి పరిస్థితులు వాళ్ళ కుటుంబాన్ని దూసిన క్రమంలో పవన్ కళ్యాణ్ గారే 2018 మార్చి 16 డేట్ ఉంది, మీకు ముందుగా చెబుతూ మొత్తం లైవ్లో చూపించామండి. నారా లోకేష్ ఖబర్దార్, చంద్రబాబు నాయుడు మేము 15 సీట్లు మేము గెలిపించి మీకు ఇచ్చాము, మా వల్ల మీ గవర్నమెంట్ ఉందనేటువంటిది ఆ రోజు ఇచ్చి పచ్చ మీడియాని బహిష్కరణ చెప్పేటువంటి పరిస్థితి ఏలూరు మీటింగ్ చెప్పినట్టు ఉంది. రెండోది, అసలు సోషల్ మీడియా రాకముందు నుంచి వాళ్ళకున్నటువంటి ఏదైతే ప్రధాన మీడియా ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, స్వయాన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకున్నటువంటి రామారావు గారిని బట్టలు లేకుండా హరణం చేసేటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు పక్కన విశ్రాయ హోటల్లో పెట్టుకొని మొత్తం వచ్చి తిరిగి అని చెప్పేసి ఒక మీడియా ప్రచారం చేసుకుంటూ, అసలు మీడియా ప్రచారం ద్వారా, మాధ్యమాల ద్వారా వ్యక్తిగత హరణాన్ని కానీ అసలు ఆ మొదలుపెట్టితే టీడీపీకి ఉన్నటువంటి చరిత్ర అది. అందువల్ల ఏంటంటే ఈరోజు శ్రీరెడ్డి కావచ్చు, లేదంటే బోరగడ్డ అనిల్ కావచ్చు, ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. వాళ్ళకుంటే సోషల్ మీడియాలో వాళ్ళ హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం వాళ్ళు బురదలొచ్చు. ఉంటే నిరూపించమని చెప్పండి. జగన్ ప్రోత్సాహంతో జగన్ గారి ప్రోత్సాహంతో నేనంతా మాట్లాడి బోరగడ్డ అనిల్ చెప్తారు. బోరగడ్డ అనిల్కి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ రెడ్డి అని కావచ్చు అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తత్వం కాదు. మీకెందుకు ఈరోజు మీరు అడుగుతూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎవరిని కూడా వ్యక్తిని కూడా కించపరచడం అనేది అది సమాజానికి అరిష్టం కాదు, మంచిది కాదు, తప్పదు. దాన్ని మేము వ్యక్తిగతంగా కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మా పార్టీ కూడా అదే లైను. కానీ మీరు ఫేక్ ఐడీలు పెట్టి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రభుత్వాన్ని ఎండగడతా ఉందో, అదేవిధంగా మీరు చెప్పలేదా, మీరు చేయలేదా శర్మిల గారి గురించి ఒక సినిమా యాక్టర్ అని చెప్పేసి మీరు చేయలేదా? మీరు మన విజయమ్మ గారి గురించి మీకు ట్రోల్ చేయలేదా? మీ దొరకలేదు మీ వాళ్ళు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ట్రోల్ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతి గారి గురించి మీరు ట్రోల్ చేయలేదా? అప్పుడేమైపోయి అందువల్ల ఏంటంటే అదే షర్మిల గారి కట్టుబొట్టు వ్యవహార శైలిలో శారీ గురించి కూడా మాట్లాడింది వైఎస్ఆర్సీపీ. ఇక్కడ మీకు స్పష్టంగా మీరు కూడా ఏంటంటే, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరుతోటి సేమ్ పేరుతోటే
వాళ్ళని ఇచ్చేసుకొని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మొత్తం కూడా లండన్ కానీ అమెరికాలో మొత్తం బ్రాంచీలు పెట్టించి ఐటీడీపీ మొత్తం కూడా అక్కడి నుంచి మొత్తం కూడా మార్పింగ్లు చేసుకుంటూ వచ్చి వీళ్ళే మాట్లాడుగా సీఎంరాజా ఉన్నాడండి, అతను వేసుకునేదేమో వైసీపీ జెండా, బ్యాక్గ్రౌండ్ ఉండేది వైసీపీ బ్యానరు, మళ్ళీ అతను తిట్టేదేమో వైసీపీలో ఉన్నట్టుగానే వైసీపీని ప్రక్షాళన చేస్తున్నట్టుగానే, అంటే ఒక 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 ఇది ఒక కుట్ర, సామాజిక కుట్ర అనేటువంటిది చేస్తుంది మొత్తం కూడా ఐటీడీపీ అటువంటి వాళ్ళే చేస్తా, వాళ్ళే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నట్టుగా భ్రమ కల్పించి ఈరోజు కావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నైతికంగా దెబ్బతీయటం కోసం ఎప్పుడైతే వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిటీలుగా వాడుతూ ఉన్నారు. ఎస్, మేము అడుగుతూ ఉన్నాం, మీరు ఇదే విధంగా ఈ మధ్య మా అంబటి రాంబాబు గారు కావచ్చు, మా విడుదల రజనీ గారు కావచ్చు, మా పార్టీ నాయకత్వం మీద మీరు ఏదైతే ట్రోల్ చేసి దాని యాక్షన్ తీసుకుంటే ఎందుకు తీసుకోవట్లేదు? అదేవిధంగా ఈ మధ్య స్టేట్మెంట్లు ఇస్తే ఒక స్టేషన్ దగ్గరికి వెళ్ళి మా నాయకుల్ని వ్యక్తిగత హరణం చేస్తారని చెప్పేసి కంప్లీట్ ఎందుకు తీసుకోవట్లేదు? అంటే ఇక్కడ చట్టం అనేటువంటిది అంటే కొద్దిమందికి పనిచేసిద్దా, కొద్దిమంది చుట్టంగా కొద్దిమందికి వ్యతిరేకంగా పనిచేసిద్దా? అంటే ఇదే మీ చట్టం చేసేటువంటిది. మీ నాయకుడు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఈ ఆంధ్ర రాష్ట్రం లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయిపోయిందని చెప్పేసి అని ఈరోజు రాక్షస పరిపాలన చేస్తాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటారు? లా అండ్ ఆర్డర్ ఎట్టుందనేది పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, కేవలం హింసాత్మక చర్యలు చేయడం కోసం, ప్రజల్ని భయపెట్టడం కోసం ఏదైతే బ్రిటిష్ రోలు పాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్పినది మొదట్లోనే ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు యువగళం పేరుతోటి ఏం చెప్పాడు, నేను రెడ్ బుక్ రాస్తున్నాను, రెడ్ బుక్ రాస్తూ ఎవరైతే బలంగా నిలబడతారో, ఎవరైతే ఎన్ని దాడులు చేస్తారో, ఎన్ని కేసులు పడితే వాళ్ళకి నేను భవిష్యత్తులో పదవి ఇస్తానని చెప్పి ఆ విధంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఎవరండి ఎంఎస్ రాజు? సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి తిట్టోళ్ళకి పదవులు ఇచ్చింది. అదేవిధంగా మొత్తం తీయండి చైర్మన్ మొత్తం తీయండి. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొట్టారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేశారో వాళ్ళకి ఈరోజు పిలిచి పెద్ద పెట్టేస్తారు. వాళ్ళు చెప్పున్నారు, వాళ్ళే చెప్పున్నారు కదా రెడ్ బుక్ రాజ్యాంగం చెప్పేసి. లోకేష్ గారు చెప్పారు కదా, రెడ్ బుక్ చాప్టర్ 1 అయిపోయింది, రాజారెడ్డి రాజ్యాంగం చెప్పారు. నిజం కదా? ఏమండి చెప్పండి. ఈ రాష్ట్రంలో చెప్పి నారా లోకేష్ గారు విమర్శించాడు గతంలో. ఈ రాష్ట్రంలో స్కీములు అంటే స్కామ్ చేసే పరిస్థితుల నుంచి పేదవాడికి సంక్షేమ పేరు తెచ్చే ప్రతి పైసాని వాడి గడప దగ్గరికి వెళ్ళాలి, మధ్యలో ఎవరు దళారులు ఉండకూడదు, అదేవిధంగా గ్రామంలో బట్టి పెత్తందరుల ప్రమేయం చెప్పేసి గ్రామ సచివాలయం పెట్టి వాలంటీర్ల ద్వారా ప్రజా సంక్షేమాన్ని డీబీటీ రూపంలో దాదాపు 2,20,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా పేదవాడికి ఖాతాలో పడే విధంగా చేసినటువంటి ఒక నూతన విధానానికి ఈరోజు ఇచ్చింది అది రాజారెడ్డి రాజ్యాంగమా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రాజ్యాధికారుల భాగస్వామ్యం కల్పెట్టారు, అది తప్ప? అదేవిధంగా ఈరోజు నామినేట్ పోస్టుల్లో మీ జనగా ఎప్పుడైనా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళిపోతే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో ఒక ఎస్సీ ఉన్నాడు, ఒక యానాది ఉన్నాడు, ఒక మంగళ ఉన్నాడు, ఒక మాల ఉన్నాడు, మాది కూడా చెప్పండి. ఎమ్మెల్యే తర్వాత అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరు ఉంటారు? పెద్ద కులస్తులు ఉండేవాడు. ఈరోజు ఏంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు కావచ్చు, పేరుకే వాళ్ళకి పదవులు అధికారాలంతా రెడ్డిల దగ్గరే ఉన్నాయని చెప్పి ప్రధానమైన ఆరోపణ గత 5 సంవత్సరాల్లో. పేరుకే ఎస్సీ ఎస్టీ బీసీ, కానీ అధికారాలన్నీ కూడా రెడ్డి ఒక సామాజిక వర్గం దగ్గరే ఉన్నాయి. వీళ్ళంతా వాళ్ళ చేతిలో ఒక తొత్తులాగా ఉన్నారు తప్ప అధికారం వారి దగ్గర లేదనేది ప్రధాన ఆరోపణ. కేవలం మీరు ఒక కార్పొరేషన్ చైర్మన్ కొన్నారు, కేవలం ఇది కావాలని చెప్పేసి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెద్దపేట వేస్తున్న నేపథ్యంలోనే ఒక బురద పోసారు తప్ప. తీముని అడుగుతూ ఉన్నాను, 5 మంత్రి పదవులు ఇచ్చారండి క్యాబినెట్లో, రాష్ట్ర స్థాయిలో 5 ఇచ్చారు. 2 మాదిగలు 3 మాల్లో. ఈరోజు చెప్పండి ఎంతమంది క్యాబినెట్లో? 2 ఉన్నారు, ఒక మాల ఒక దిష్టి బొమ్మలాగా. ఈరోజు నామినేట్ పోస్టులు ఇచ్చారు చైర్మన్లు, లెక్కలు తీయండి. మీరు 6 ఇచ్చారు చైర్మన్లు మాలా మాదిగలకి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూడండి, మొత్తం దాదాపు గత ప్రభుత్వంలో 15 మంది ఎస్సీలు ఉన్నారు. అదేవిధంగా బీసీలు 50 కార్పొరేషన్ చెప్పుకుంటూ పోతుంటే ముందు రాజకీయ ప్రాధాన్యత ఏదైతే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మాట ఒక నినాదం ఉండేది, రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలని చెప్పి. అలాంటిది ఎక్కడా కూడా నెత్తురు చెందకుండా, ఎక్కడ కూడా ఆందోళన చేయకుండా ఈరోజు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశాడు. అదేవిధంగా మహిళలకు మాట అంటారు, మీరు ఇచ్చిన కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్లో నిధులు లేవు, అలంకారప్రాయం పదవులు తప్ప దానిలో నిధులు లేవు అనేది ప్రధాన ఆరోపణ. ఒకటండి, అందులో వాస్తవం చెప్పేదండి. ఏదైనా కార్పొరేషన్ అనేటువంటిది ఆ సామాజిక వర్గానికి, ఆ సామాజిక వర్గ రిప్రజెంటేటివ్గా కేర్ ఆఫ్ అడ్రస్గా కార్పొరేషన్ ఉన్నప్పుడు, కార్పొరేషన్కి వచ్చేటప్పటికి ఏదైతే ఉందో ఏ ప్రభుత్వం వచ్చినా ఒక ఎకనామికల్ సపోర్ట్ అనేటువంటిది రకరకాల రూపాయలు తీసుకుంటూ ఉంటారు. ఇందిరాగాంధీ గారు ఉన్నారు, పేదలకు ఏం చేసింది, ఇల్లు వేసుకోవడానికి బొంగులు ఇచ్చింది, తాటాకి ఇచ్చింది. ఆ తర్వాత రామారావు గారు వచ్చారు, శాశ్వత గృహాలు అని చెప్పేసి. అంటే ఒక విధాలు తీసుకుంటా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ చెప్పారు. అదే చంద్రబాబు 2019 వరకు ఉన్నాడు కదా, మరి ఎందుకు అమలు చేయలేకపోయాడు? అంటే ప్రభుత్వం ఆర్థికంగా అభివృద్ధి చేసే క్రమంలో రకరకాల విధాలు తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలోనే దాదాపు ఈ రాష్ట్రం పేదవాళ్ళకి
2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సంక్షేమ పథకాలు ఎక్కడైనా సరే పైసా అవినీతి లేకుండా వాళ్ళ ఖాతాలోకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు 2014 ఏం చెప్పాడు? రైతు రుణమాఫీ అన్నాడు, డాక్టర్ రూపాయలు రద్దు అన్నాడు, మీ బ్యాంకులో ఉన్నటువంటి మీ బంగారు పుస్తులు మొత్తం బయటేస్తాను చేశాడు, చేయలేదు కదా. అదేవిధంగా ఏదైతే హామీలు ఇచ్చి అమలు చేయకుండా పోతే మా ప్రభుత్వం వచ్చినాక డాక్టర్ రూపాయలు మొత్తం రద్దు చేశారు. అదే చెప్పుకుంటూ చాలా చేసుకుంటూ వచ్చారు. అందువల్ల ఏంటంటే సామాజికంగా అట్టడుగున్నటువంటి వర్గాలకి సంక్షేమంలో దళారుల ప్రమేయం లేకుండా, గత ప్రభుత్వంలో స్కీములు అంటే స్కామ్ చేసే పరిస్థితి లేకుండా వాళ్ళు మొత్తం చేశారు. నీరు చెట్టు పేరుతో డబ్బులు మొత్తం కోట్లు మిగుల్చుకున్నారు. చెరువు దవ్వుతారు, 2 గంటల పని చేస్తారు, 10 గంటల పని బిల్లు మార్చుకుంటారు. ఎక్కడైనా చెప్పండి ఈరోజు సంక్షేమం పేరుతోటి పేద ప్రజల సంక్షేమాన్ని చూపించి దోసుకోవటం తెలిసిపట్టి కార్యకర్తల విధానం ఆ పార్టీకి